ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. దేశ రక్షణ సామర్థ్యాన్ని సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా చాటుతూ ఢిల్లీలో జరిగిన భారత 77వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. జాతీయ జెండా ఆవిష్కరణ తరువాత జరిగిన సైనిక పరేడ్ శత్రు దుర్భేద్యమైన భారత ఆయుధ పాటవాన్ని శక్తియుక్తులను ప్రపంచానికి తెలియజేసింది. వాయుసేన విన్యాసాలు కట్టిపడేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్య పథ్కు చేరుకున్నారు. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి విదేశీ అతిథులు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్లకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. వెంటనే సైనికులు గౌరవ సూచకంగా శతఘ్నులు పేల్చారు. అనంతరం రోదసి యాత్ర చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక్ చక్రను ప్రదానం చేశారు. తర్వాత జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొదట కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ వాద్య పరికరాలతో వన్ ఇండియా స్ఫూర్తిని చాటారు. 4 MI-17 హెలికాప్టర్లు సభికులపై పూలవర్షం కురిపించాయి. फॉर्मेशन में उड़ान भरते हुए राष्ट्रीय ध्वज के साथ अपने हेलीकॉप्टर में फॉर्मेशन का नेतृत्व करते हुए ग्रुप कैप्टन आलोक. సైన్యంలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వందనం సమర్పించారు. అనంతరం యూరోపియన్ యూనియన్ కు చెందిన సైనికులు కర్నల్ ఫెడరిక్ సైమన్ నేతృత్వంలో వందనం సమర్పించారు. తర్వాత భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ జరిగిన పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అశ్విక దళం తర్వాత వివిధ ఆయుధాల్ని ప్రదర్శించారు. ఇదే సమయంలో 3 ధృవ హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ జెండాను ప్రదర్శించాయి. Formation led by Colonel Vijay Pratap Sena Medal. ALHWSI flown by Lieutenant Colonel Ahmed Pasha. Prahar formation led today by Colonel Vijay Pratap. ఒక పక్క T-90 అర్జున యుద్ధ ట్యాంకులు, T-90 భీష్మ యుద్ధ ట్యాంకులు పరేడ్లో ప్రదర్శనకు రాగా, అదే సమయంలో గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు దూసుకెళ్లాయి. BMP-3 ఇన్ఫాంట్రీ యుద్ధ వాహనం, నాగ్ మిసైల్ వ్యవస్థను ప్రదర్శించారు. అన్ని రకాల ఉపరితలాలపైన ప్రయాణించే వాహనాలు, మనుషులు లేకుండానే నియంత్రించే యుద్ధ వాహనాల్ని ప్రదర్శించారు. మానవరహిత విమానాలైన దివ్యాస్త్ర, శక్తిబాన్లు ఆకట్టుకున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ధనుష్, అమోఘ్ గన్ వ్యవస్థలు పరేడ్లో పాల్గొన్నాయి. विशेषीकृत हाई मोबिलिटी व्हीकल्स पर स्थापित हैं. 52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్స్, దేశ రక్షణకే తలమానికమైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, సూర్యాస్త్ర క్షిపణి వ్యవస్థలు ఆకట్టుకున్నాయి. శత్రు లక్ష్యాలను ఛేదించడమే కాకుండా ప్రత్యర్థులు ప్రయోగించే ఆయుధాలను నిర్వీర్యం చేసే శక్తి ఉన్న ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, అబ్రా ఆయుధ వ్యవస్థలను పరేడ్లో ప్రదర్శించారు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల కోసం అభివృద్ధి చేసిన మీడియా రేంజ్ మిసైల్ వ్యవస్థ కూడా పరేడ్లో పాల్గొంది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ శక్తిని ఈగల్ ఆన్ ఆర్మ్ పేరుతో ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలను సమన్వయపరిచిన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ నమూనా ఆకట్టుకుంది. రక్షణ అవసరాల కోసం సైన్యం ఉపయోగిస్తున్న పోనీలు, షికారీ పక్షులు, డాగ్ స్క్వాడ్లను విదేశీ అతిథులు ఆసక్తిగా తిలకించారు. భారతీయ సశస్త్ర క్రమశిక్షణకు, అంకిత భావానికి, పోరాట పటిమకు మారుపేరైన వివిధ సైనిక బలగాలు రాష్ట్రపతికి వందనం సమర్పించాయి. నావికాదళం, వాయుసేన బలగాలు సైతం పరేడ్లో పాల్గొన్నాయి. కింద వాయుసేన బలగం పరేడ్లో పాల్గొంటున్న సమయంలో ఆకాశంలో 2 రఫేల్, 2 సుఖోయ్, 2 MiG-29 మొత్తం 6 యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధూర్ ఫార్మేషన్ లో మెరుపు వేగంతో దూసుకెళ్లాయి. లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ ను DRDO ప్రదర్శించింది. You can see the Sindoor formation now flying over the skies, comprising 2 rifles led by Squadron Leader Jagdish Kumar. Other officers, Squadron Leader Nikita Chaudhary, Flight Level. తర్వాత దేశంలోని వివిధ పోలీసు బలగాలు, సరిహద్దు భద్రతా దళాలు రాష్ట్రపతికి సెల్యూట్ చేశాయి. ఒంటెల దళాన్ని చూసి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరగా భారతదేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా వివిధ కళారూపాలు చేసిన ప్రదర్శన గణతంత్ర పరేడ్ కే హైలైట్ గా నిలిచింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ శైలిలో అద్భుతంగా నృత్యాలు చేసి సందర్శకుల్ని కట్టిపడేశారు.